జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము విభూతి విస్తరయోగము 24వ శ్లోకము. పురోధసాంచ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనాం అహం స్కందః సరసాం అస్మి సాగరః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, పురోహితులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు బృహస్పతి. ఆ బృహస్పతిని నేనే. సేనాధిపతులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు కుమారస్వామి. ఆ కుమారస్వామిని నేనే. సరస్సులలో ప్రధానమైనటువంటిది సముద్రం. ఆ సముద్రాన్ని నేనే అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనమంతా పూజించేటటువంటి దేవతలకు కూడా మంచి చెడులను ఉపదేశము చేసేటటువంటి గురువు బృహస్పతిని, ఆ బృహస్పతిలో తన అంశ అధికముగా ఉండటము వలన బృహస్పతి శ్రేష్ఠుడని, అట్లాగే దేవతలు ఎవ్వరూ సంహరించలేనటువంటి తారకాసురుడిని సంహరించటం కోసం పార్వతీదేవియందు పరమేశ్వరుని వలన జన్మించినటువంటి దేవసేనకు అంతటికీ నాయకుడైనటువంటి కుమారస్వామిలో తన అంశను అధికముగా ఉంచానని, తన అంశ అధికముగా ఉండటము వలననే కుమారస్వామి శ్రేష్ఠుడని, అట్లాగే జలాశయములలో అన్నింటిలోకెల్లా వైశాల్యములోనూ గాంభీర్యములోనూ సముద్రమే గొప్పది. ఆ సముద్రములో తన అంశ అధికముగా ఉండటము వలననే అది గొప్పదని శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ బృహస్పతి, కుమారస్వామి, సముద్రము ఈ పేర్లు విన్నప్పుడల్లా శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మను శ్రీమన్నారాయణుడినే వారిలో సేవించేటటువంటి ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. పురోధసాంచ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసాం అస్మి సాగరః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి
లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధములో 134వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, మహామహాయోగీంద్రుల తపశ్శక్తికి కూడా అందనటువంటి పరబ్రహ్మను, ఆ లీలా బాలగోపాలుడిని పట్టుకోవటం కోసం యశోదాదేవి పరిగెడుతూ ఈ రకంగా అనుకుంటుంది మనస్సులో, బాలుడీతండని భావింతునందున ఏ పెద్దలును నేరరీ క్రమంబు. పోనీ ఈ కృష్ణుడు పసివాడులే అని అనుకుందామంటే వీడు చేసేటటువంటి పనులు పెద్దలకు కూడా తెలియని పనులు, అట్లాంటివి చేస్తున్నాడు వీడు. ఇంకా నెరపు ఎరుంగుటకునై వెరపింతునందున కలిగి లేక
ఒక్కడు కాని లేడు. పోనీ వీడికి ఏమైనా కాస్త భయం చెప్దామా అనంటే లేక లేక పుట్టినటువంటి కొడుకు కదా, ఒక్కడే కొడుకు కదా. సరే, ఏమైనా మంచి బుద్ధులు చెబుదామా అనంటే ఒక్కొక్కసారి ఎంత బుద్ధిగా ఉంటాడో. సరే, ఇక ఇంట్లో కూర్చుంటాడులే, వీడిని ఏమనొద్దు అని అనుకుందామా అంటే వీడు వెళ్ళని చోటు లేదు, వీడు చూడని చోటు లేదు. ఇక ఏమైనా భయం ఉందా వీడికి అనంటే అస్సలు భయం అంటేనే తెలియదు వీడికి అని యశోదాదేవి రకరకాలుగా ఆలోచిస్తూ పరిగెడుతూ ఉంది. ఆ కృష్ణుడిని పట్టుకోవటం కోసం పరిగెడుతూ ఉండటం వలన అన్వంచమానా జననీ బృహత్ చలత్ శ్రోణీ భర ఆక్రాంతగతి డస్సి కృషి జనితస్వేదముతో. అట్లా పరిగెడుతూ ఉండటం వలన యశోదాదేవి అలసిపోయింది. ఆమె వేగము తగ్గింది, చెమటలు కారుతున్నాయి. విశ్రంసిత కేశబంధనచ్యుత ప్రసూనానుగతి. యశోదాదేవి కొప్పు వీడిపోయింది, పూలన్నీ క్రింద రాలుతూ ఉన్నాయి అంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము 24వ శ్లోకము. పురోధసాంచ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం. సేనానీనామహం స్కందః సరసాం అస్మి సాగరః. పురోధసాంచ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం. సేనానీనామహం స్కందః సరసాం అస్మి సాగరః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.